హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎన్టీఆర్ గారి దేవరా 2 మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. ఈ అప్డేట్ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పండగనే చెప్పాలి. ఎందుకంటే చాలా రూమర్లు సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే దేవరా 2 ఆగిపోతుంది, దేవరా 1 కూడా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు, ఎన్టీఆర్ గారి స్టార్డమ్ అనేది తగ్గిపోయిందని చెప్పి రకరకాలుగా ఏవేవో రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ నిజంగా ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అవడానికి గల కారణం ఏంటి? అండ్ అలాగే ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ముందుగా రావడానికి గల కారణం ఏంటి? నిజంగానే దేవరా 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి, వీడియో ఎండ్ వరకు చూసి ఒక లైక్ మాత్రం కొట్టండి. ఇకపోతే ఈ దేవరా 2 నుంచి వచ్చిన అప్డేట్ చూసుకుంటే, యువసుధ ఆర్ట్స్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, దేవరా 2 అనేది దిస్ ఇయర్ మే నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకుని 2027లో మూవీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అని. సో ప్రొడ్యూసరే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశాడు కాబట్టి ఈ సినిమాపై ఎలాంటి రూమర్స్ ఇంకా అవసరం లేదు. కాస్త లేట్ అయినా సరే దేవరా 2 అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మంది దేవరా 1 అనేది వాళ్ళకి విపరీతంగా నచ్చి 2 ఎప్పుడు వస్తుందా, 2లో కథ ఎలా ఉండబోతుందనే ఒక క్యూరియాసిటీ అయితే వచ్చింది. బేసిక్గా ఎన్టీఆర్ గారి కెరియర్లో రాజమౌళి గారి RRR మూవీ తీసేస్తే ఆ స్కేల్లో రిలీజ్ అయిన సినిమా ఇంకొకటి లేదు. అండ్ 500 CR దాకా కలెక్ట్ చేసింది. బేసిక్గా చెప్పాలంటే అవి కూడా 500 CR అనేది కూడా మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే. కాకపోతే అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు లేట్ అయింది, ముందుగానే ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి క్లియర్గా మాట్లాడుకుంటే, ఇక్కడ దేవరా 1 అనేది అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. బేసిక్గా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు అంటే వాళ్ళ సినిమా టీం ఏదైతే ఉందో దేవరా 1 మీద పెట్టుకున్న నమ్మకాలు, కలెక్షన్స్ పరంగా ప్రొడ్యూసర్ సేఫ్గా ఉన్నారు, ఓకే, మంచి అప్లైజెస్ అయితే వచ్చి అన్ని చోట్ల కొన్ని ఏరియాలో ముఖ్యంగా నార్త్ సైడ్ కానివ్వండి కొన్ని ఏరియాల్లో అనుకున్నంత స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. బట్ మూవీ అయితే డీసెంట్ ఉంది. సో దానివల్ల ఏంటంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి అండ్ నార్త్లో కూడా సినిమాపై కాస్త హైప్ ఉంది, క్యూరియాసిటీ కూడా ఉంది. కాకపోతే ఎన్టీఆర్ అండ్ టీమ్ ఏం ప్లాన్ చేశారంటే ఇంకాస్త గ్రాండ్గా రిలీజ్ అవ్వాలి, ఇంకాస్త హై కలెక్షన్స్ అయితే మూవీకి రావాలని చెప్పి ఇప్పుడు ఈ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ చేయలేదు. బట్ ఏదైనా కానివ్వండి మూవీ టైటిల్, ఆ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా రిలీజ్ అయితే ప్రశాంత్ నీల్ గారు ఆల్మోస్ట్ ఇండియా వైడ్ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళిద్దరి నుంచి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి, మంచి కలెక్షన్స్ వస్తాయి, ఇండియా వైడ్ ఎన్టీఆర్ గారికి కూడా ఒక ఫేమ్ అయితే వస్తుంది. అంటే సరైన సినిమా పడాలి. ఎలాంటి సినిమా? లైక్ సలార్, లైక్ KGF. అంటే ఒక్కసారిగా ఒక హీరోని వేరే స్టాండర్డ్స్కి తీసుకెళ్లే డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళలో నీల్ గారు కూడా ఒకరు కాబట్టి సో వాళ్ళిద్దరు కాంబోలో ఒక సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఒక 1000 CR సింగిల్ స్ట్రైట్ టు ఫిల్మ్ ఎన్టీఆర్ గారి నుంచి రిలీజ్ అయ్యి కొడితే ఆ తర్వాత ఆయన స్టార్డమ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. సో ముందుగా ఈ సినిమాని రిలీజ్ చేసి ఎన్టీఆర్ గారి మార్కెట్ని ఇంకా పెంచి, మన తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పెంచడానికి ఏం లేదు, ఆల్మోస్ట్ ఆయన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టారే కాబట్టి. బట్ అదర్ లాంగ్వేజెస్లో ఏదైతే ఉందో ముఖ్యంగా నార్త్లో ఎన్టీఆర్ గారి మార్కెట్ని పెంచి అప్పుడు దేవరా 2 రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మంచి హైప్ అయితే వస్తుంది. అండ్ దేవరా 1 కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా చూస్తారు అసలు ఏంటి స్టోరీ అని చెప్పి. ఆ తర్వాత దేవరా 2ని కూడా చాలా క్యూరియాసిటీతో థియేటర్స్కి వచ్చి చూసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని నాకైతే అనిపించింది. బేసిక్గా ఇది మంచి మూవీ అనే చెప్తా. ఈ టైంలో ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ రావడమే కరెక్ట్ అని నాకైతే అనిపించింది. ఆ తర్వాత దేవరా ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఎన్టీఆర్ గారి నుంచి. త్రివిక్రమ్ గారితో మైథాలజీ ప్రాజెక్ట్ అన్నారు, మళ్ళీ అది ఎన్టీఆర్ నుంచి ఎవరికో వెళ్ళిందన్నారు. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు, మేబీ చూడొచ్చు, అది రావచ్చు. నెల్సన్ దిలీప్ కుమార్ గారితో కూడా భారీ ప్రాజెక్ట్ ఉందని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశారు, అది కూడా రావచ్చు. నాకు తెలిసి 2026 నుంచి 28 వరకు కూడా ఎన్టీఆర్ గారి డేట్స్ ఎక్కడ ఖాళీ లేవు. అండ్ ఇయర్ బై ఇయర్ ప్రతి ఇయర్ కూడా ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ప్రతిదీ కూడా పెద్ద ప్రాజెక్టే. బట్ ఆ ప్రాజెక్ట్ యొక్క రిజల్ట్ అనేది ఈ ప్రశాంత్ నీల్ అని ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా అనేది డెఫినెట్గా డిసైడ్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. బట్ అసలు ఆ సినిమాలో ఏముంది, డ్రాగన్ అంటున్నారు, రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. మన ఎన్టీఆర్ గారిని కూడా చాలా కష్టపెట్టి అంత సన్నగా చేసేసి అసలు ఏం చూపించబోతున్నారు అనే క్యూరియాసిటీ అయితే అందులో ఉంది. కానీ ప్రశాంత్ నీల్ సినిమాని ఎవ్వరూ కూడా తేలిగ్గా తీసుకోవడానికి వీలైతే లేదు. ఎందుకంటే ఆయన ఒక్కొక్క హీరోని ఒక్కొక్కలా చూపిస్తారు, అబ్బా అది బాగా నచ్చుతుంది. ముఖ్యంగా KGFలో ఎస్ గారిని చూపించిన విధానానికి అండ్ సలార్లో ప్రభాస్ గారిని చూపించిన విధానానికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. స్టోరీ వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ ఒకలాగా అనిపిస్తుంది, కానీ ఈయనేంటి ఎప్పుడు ఈ బూడిద ఈ సెటప్లోనే సినిమాలు తీస్తారు అనుకుంటారు, కానీ హీరోని చూపించే విధానంలో ఖచ్చితంగా కొత్తదనం అయితే ఉంటుంది. ఎన్టీఆర్ గారిని ఈ లుక్కి తీసుకురావడం గల కారణం ఏంటి, అసలు ఎలా చూపించబోతున్నారు, అది మీ ఊహకే వదిలేస్తున్నా. ముఖ్యంగా ఎంతో బలమైన కథ లేకపోతే ఆ విధంగా ఎన్టీఆర్ గారిని తయారు చేసి మెయింటైన్ చేయమని, స్టిల్ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎన్టీఆర్ గారు అలాగే ఆ లీన్ బాడీని మెయింటైన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారట. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అంట అది, అండ్ అలాగే చాలా అవసరం అంట కూడా. సో ఎన్టీఆర్ గారు కూడా అందుకే బయటికి ఎక్కడికి రాకుండా తన బాడీని, తన మెజర్స్ని కూడా అన్ని కాపాడుకుంటూ ఆ సినిమా షూట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా తను కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. బట్ దాన్ని పట్టుకొని ఎన్టీఆర్ గారికి బాగలేదు, షూటింగ్స్ అన్నీ ఆగిపోయి అని చెప్పి రకరకాలుగా బయట సోషల్ మీడియా అంటేనే
మంచి ఎంత జరుగుతుందో తెలియదు కానీ చెడు ప్రచారాలు మాత్రం విపరీతంగా జరుగుతున్నాయి. సో అవన్నిటినీ మనం వింటాం, చూస్తాం, బట్ పట్టించుకోకూడదు అంతే. అండ్ ఆఫ్టర్ ఈ ప్రశాంత్ నీల్ షూటింగ్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు కాస్త మళ్ళీ నాజుగ్గా తయారవ్వాలి. ఎందుకంటే దేవరా వన్లో ఆయన ఏదైతే లుక్లో ఉన్నారో మళ్ళీ అదే లుక్లోకి రావాలి ఖచ్చితంగా. నాకు ఇక్కడే డౌట్ కొడుతుంది, ఇప్పుడు ఇంత సన్నగా అయిన ఆయన మళ్ళీ వెంటనే షూట్కి, దేవరా 2 షూట్కి ఆ టైంకి అలా రాగలరా? మేబీ ఆర్టిస్టులు అందరూ ఎక్కువ కష్టపడేది ఇక్కడే అబ్బా. ఒక సినిమా నమ్ముకున్న తర్వాత ఆ సినిమాకి తను ఎలా ప్రిపేర్ అవ్వాలో అలా కష్టపడతారు ప్రిపేర్ అవ్వడానికి, అంటే తయారవడానికి. లైక్ బల్కీగా కానివ్వండి, లేదా సన్నగా కానివ్వండి, ఎలా అయినా సరే వాళ్ళ కష్టం అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంత సన్నబడ్డారు, మళ్ళీ మామూలుగా అవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, బట్ సన్నబడ్డానికి మాత్రం చాలా కష్టపడాలి. మనం చూసాం ఆయన జిమ్ వర్కౌట్స్ ఎలా ఉంటాయో, నాకైతే మాత్రం సూపర్ అనిపించింది. అంటే సినిమా మీద డెడికేషన్ అలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎన్టీఆర్ ఈజ్ ద బెస్ట్ యాక్టర్, బెస్ట్ పెర్ఫార్మర్, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి మనవడు. అండ్ ఎన్టీఆర్ ఆయన పేరే పెట్టుకున్నారు. యాక్టింగ్లో ఎన్టీఆర్కి కొలమానం ఉండదు. వేరే ఏ విధంగానే ట్రోల్ చేయండి కానీ నటన విషయంలో ఎన్టీఆర్ గారికి కొలమానం అనేది ఉండదు. ఇంకొక విషయం మర్చిపోకండి, ఎవరైనా రాజమౌళి గారితో సినిమా తీసి ఆ తర్వాత సినిమా ఇట్టుకొట్టిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్, అది కూడా ఆ దేవరా మూవీనే. సో ఆ దేవరా 2కి ఇప్పుడు మళ్ళీ రంగం సిద్ధమైంది కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మామూలుగా లేదు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పండగ వాతావరణం నెలకొందనే చెప్పాలి. 2026 నుంచి 28 వరకు కూడా ఎన్టీఆర్ గారి నుంచి ప్రతి సంవత్సరం ఒక సినిమా ఖచ్చితంగా వస్తుంది. నాకు తెలిసి అవన్నీ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్, అవన్నీ కూడా హిట్ అవుతాయని నేనైతే అనుకుంటున్నా. సో మీలో ఎవరైనా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటే ఈ దేవరా 2 మూవీ నిజంగానే 2026లో వస్తుందా, లేదంటే 2026లో రిలీజ్ అయ్యి, లేదంటే ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మూవీ ఎన్ని కోట్ల ఇండియాలో కలెక్ట్ చేస్తుంది, ఎన్టీఆర్ గారు సోలో హీరోగా 1000 CR టచ్ చేస్తారా లేదా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నేనైతే మేబీ చాలా ఈజీగా టచ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. జై హింద్.